హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. బ్యానర్ వార్తలన్నీ చూద్దాం. పోతే ఈరోజు ఈనాడులో చూస్తే మా మా నట్టింట మహాలక్ష్మి తిరగాలి అంటూ ఓ బ్యానర్ వార్త ఉందండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే పూర్వకాలం ఎవరన్నా దత్తత తీసుకోవాలి అనుకుంటే మగ పిల్లలను తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. ఆడపిల్లలను కూడా దత్తత తీసుకుంటున్నారు అని చెప్పి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎంతమంది అని పర్సంటేజ్ రూపంలో బా ఆడపిల్లల్ని ఎంతమంది దత్తత తీసుకుంటున్నారు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. మా నట్టింట మహాలక్ష్మి తిరగాలి. దత్తతకు ఆడపిల్ల వైపే దంపతులు మొగ్గు. పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకునే సమయంలో ఒకప్పుడు మగపిల్లల వైపు మొగ్గు చూపేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇటీవల సంవత్సర కాలంలో మగపిల్లల కంటే ఆడపిల్లలనే దత్తత తీసుకునే వాళ్ళ సంఖ్య ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు అంటూ ఓ బ్యానర్ వార్తని చూడొచ్చు. లోపలికి వెళ్తే కాలం మారుతుంది. దత్తతలో మగపిల్లల కంటే ఆడపిల్లల వైపే దంపతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 7 ఏళ్లు ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే దత్తతలో 58.36% 375 మంది బాలికలు, 41.64% 264 మంది బాలురు ఉన్నారు. ఒక్కొక్కరు 2020-21 మినహా మిగతా అన్ని సంవత్సరాల ఆడపిల్లల దత్తత 50% మించింది. దేశీయ దత్తత విదేశీ దత్తతతో వారి శాతమే ఎక్కువగా ఉంది అంటూ ఒక వార్త చూడొచ్చు. మారుతున్నటువంటి వరవడికి ఆడపిల్లలు పుడితే నిర్లక్ష్యంగా చెత్త కుప్పల్లో, ముళ్ళ తుప్పల్లో పడేసేవారు సమాజంలో ఒకవైపు ఉండగా, మరోవైపు ఆడపిల్ల నట్టింట అడుగు పెడితే చాలు సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోతున్న వారు పెరుగుతున్నారు. దేశీయ దత్తతలో కాదు, విదేశీ దత్తతలో కూడా ఇదే చొరవడి కనబడుతుంది అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఈ కాలంలో ఆడపిల్లల వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అంటూ ఈనాడులో ఓ బ్యానర్ వార్తని చాలా క్లియర్ గా ఎప్పుడెప్పుడు ఎంతెంత రాశారో. రాష్ట్ర వ్యాప్తంగా గృహాలు 26 ఉంటే 7 ఏళ్లలో దత్తత తీసుకున్న వాళ్ళు శిశువులు 634, బాలికలు వచ్చి 370. దత్తత శాతం చూస్తే 58.36, బాలుర్లు వచ్చి 264 మంది దత్తత తీసుకున్నారంట. శాతం చూసుకుంటే 41.64% అంటూ ఆడపిల్లల వైపే మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వార్తని రాశారు. పోతే చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. మన మార్కెట్లోకి కొత్త బంగారు వచ్చింది. మన జొన్నగిరిలో జరుగుతుంది కదా. నిన్న మన ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు కదా. దాని గురించి మార్కెట్లో మన బంగారం వచ్చేసిందంట. 100 గ్రాముల బంగారం కూడా ముద్రించి మార్కెట్లోకి వదిలారు. అది లోపల పేజీలో ఉంది. ఒకసారి మనం చూద్దాం. పోతే నిన్న వెనుజులాలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలు 920కి పెరిగినటువంటి భూకంప మృతుల సంఖ్య 3,360 మందికి గాయాలు. ఆపరేషన్ అమిత్ షాతో భారత్ కూడా సహాయం చేస్తుంది అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ 2 భూకంపాలు రావడంతో వెనుజులాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం అండి. దాపు 50,000 మంది ఈ శిథిలాల కిందే ఉన్నారు అని చెప్పి ఒక అంచనా వస్తుంది. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. కొద్ది లోపలికి వెళ్దాం. జంట భూకంపాల దెబ్బ కుదేలైంది. వెనుజులాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారఫ్ నగరంలో, గువేరా రాష్ట్రంలో సహా పలు ప్రాంతాల్లో శిథిలాలు దెబ్బలుగా కనిపిస్తున్నాయి. ఈలాడిన అమెరికా దేశంలో బుధవారం సాయంత్రం సంభవించిన భూకంప తీవ్రతకు ఇప్పటి వరకు 920 మంది మృతి చెందగా నిర్ధారణ కాగా 3,360 మంది గాయపడ్డారు. దాదాపు మరో 50,000 మంది జాడకు తెలియడం రాలేదు. వారంతా శిథిలాల కింద చిక్కుని ఉండొచ్చని భయాందోళనకు వ్యక్తమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం అనేక మంది అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నారు. భారీ ప్రమాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వెనుజులాలోని సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయి. భారత్ కూడా ఆపరేషన్ అమిస్తాన్ పేరుతో దేశానికి 2 వాయుసేవ విమానాల్లో సహాయక సామగ్రులతో పాటు వైద్య బృందాన్ని కూడా పంపించింది అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పార్కులోనే బిక్కుబిక్కుమంటూ వాళ్ళు ఉన్నారంట. వెనుజులాలోని జంట భూకంపాలు తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రాణభీతులయ్యారని, ఒక్కొక్క కారేసులోని ఈ సంఖ్య 20 లక్షల వరకు ఉంటుందని అంతర్జాతీయ సంస్థలు తెలిపారు. శిథిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకుని ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ముప్పుందని స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాయపడ్డ అనేక మంది ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు చెప్పారు. పలు నగరాల్లో శిథిలాల కింద మృతదేహాలు నలిగి రక్తసిక్తమై ఉండటంతో పరిస్థితిని భీతవాహనంగా కనిపిస్తుంది. చాలా మంది తన అంతర్జాతీయ పేర్లను రాసి ఉన్నటువంటి ప్లకార్డులను పట్టుకుని వారి జాడ కోసం రోదిస్తూ ఉన్నారు అంటూ ఒక బ్యానర్ వార్త ఉందండి. వెనుజువాడలో జరిగినటువంటి భారీ భూకంపాలు 2 వెంటనే రావడంతో అక్కడ 50,000 మంది ఆచూకీ కనబడటం లేదంట. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే రెండో విషయం అండి. మనకు ఈ డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి ఈరోజు ఈనాడులో ఓ బ్యానర్ వార్తని రాశారు. హాస్పిటల్‌లో ఉన్నటువంటిది పార్వతీ మన్యం జిల్లా సాలూరు ప్రాంతంలో ఆసుపత్రిలో జ్వరం బాధితులు. జ్వరాల విజృంభణ అల్లూరు జిల్లా మలేరియా, విశాఖ డెంగ్యూ, తిరుపతిలో గున్యా. అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే ఆసుపత్రుల్లో పెరుగుతున్నటువంటి తాకిడి. అధికార లెక్కల ప్రకారం ఇప్పటికీ 7 మరణాలు. సవ్యంగా సాగినటువంటి ఫీవర్ సర్వే, పర్యవేక్షణ లోపల సమస్యలు అంటూ మనకు ఒక వార్తను చూడొచ్చు. వేసవికాలం పోయి వర్షాకాలం రావడం, వాతావరణ మార్పుల్లో రాష్ట్ర కాలానుగుణ వ్యాధుల తీవ్రత పెరుగుతుంది. దోమల బెడద, కలుషిత జలాలు, పారిశుద్ధ్య లోపం తదుపరి సమస్యలతో ఇన్ఫెక్షన్ ప్రభావం ఎక్కువవుతుంది. సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, గున్యా జ్వరాలతో ఆసుపత్రులను తాకిడి పెరుగుతుంది. పారిశుద్ధ్య సమస్య, పార్కింగ్ సమస్యలుగా చేయకపోవడంతో ఫీవర్ సమస్య ఎక్కువగా ఉంది అంటూ లోపల పేజీలో కంటిన్యూషన్ ఉందండి. కంటిన్యూషన్ వెళ్ళినప్పుడు చూద్దాం. కాకపోతే ఈ రోజు ఈనాడులో 2 బ్యానర్ వార్తలు వేశారు. 2 మెయిన్ ఎడిషన్ ఇచ్చారు. దాని గురించి చూసుకొని లోపల పేజీలో ఏమున్నాయో చూద్దాం. పోతే రెండవ బ్యానర్ వార్త, రెండో అడిషనల్స్ అండి. ఇది మనకు చేశారు ఈనాడులో. రెండవ అడిషనల్ అండి. కెమెరాకు అడ్డంగా నిల్చుకునేది మనకు అయోధ్యలో మన సిట్టికి అప్పచెప్పింది కదా అండి, ఆ దోపిడీ గురించి. దాని గురించి ఈరోజు చేశారు. కెమెరాకు అడ్డంగా నించుకొని దుస్తుల్లో స్నానాల గదిలో దాచి అయోధ్య వివరాలు దోచినటువంటి నిందితుడు, భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలు వదిలిపెట్టినటువంటి వైనం, ఇప్పటి వరకు 78.85 లక్షలు స్వాధీనం చేసుకున్నటువంటి సిట్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాజీనామా అంటూ ఒక బ్యానర్ వార్తను చూడొచ్చు. అయితే మన వాళ్ళు దేవుడిని కూడా వదలట్లేదనడం ఇదొక నిదర్శనం. గత 40 రోజుల వ్యవధిలోనే 70 సార్లు చోరీ, రహస్య కెమెరాల గుర్తింపు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. లోపలికి వెళ్దాం. అయోధ్య విరాళ దుర్వినియోగం కేసం విస్మరించే పరిస్థితుల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రాముడి భక్తులు సమర్పించినటువంటి విరాళాలను దోచుకోవడానికి నిందితులు పలు అక్రమ మార్గాలు అనుసరిస్తున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో వెలువైంది. లెక్కింపు గదిలో రహస్య కెమెరాలు పరిశీలించినటువంటి సిట్ మధ్యంతర నివేదికలో కీలక విషయాలు ప్రస్తావించింది. ఆలయంలో పలుమార్లు దొంగతనాలు జరిగాయని పేర్కొంది. రహస్య కెమెరాల నుంచి వారం రోజులు ఫుటేజ్ను పరిశీలించగా సిబ్బందిలో ఒకరు కెమెరాను అడ్డంగా నిల్చుకోవడంతో సహచరులు నగదును దుస్తులు దాచుకొని రహస్యంగా తరలించినటువంటి ఫుటేజ్ కనిపించింది. దొంగిలించినటువంటి నగదును ఆలయ ప్రాంగణంలో స్నానాల గదిలో దాచి అనువైన సమయంలో బయటకు తీసుకెళ్లేవారు. ఇలా కాకుండా సగటు నగదును బ్యాంకుకు తరలించేటప్పుడు డబ్బు కట్టల నుంచి కొన్ని నోట్లను పక్కదారి పట్టించేవారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య కాలంలో దాదాపు 70 దొంగతనాలు జరిగాయి. ఈ కేసులో మొత్తం 79.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ వెల్లడించింది. పలువురు బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు కూడా దర్యాప్తులు వెలుగులోకి వచ్చాయి. విధులు ముగించుకొని వెళ్తున్నటువంటి లెక్కల సిబ్బందిని తనిఖీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తెలిపింది. భక్తుల వివరాల పెట్టెలో ఉంచినటువంటి ఆభరణాలను కూడా నిందితులు దొంగిలించారు. వీటిలో పాటు బాలరాముడి విగ్రహం కోసం ఇచ్చినటువంటి చెవి పోగులు, ముక్కు పుటకలు, గాజులు, కాలి గజ్జెలు ఉన్నాయి. 2024లో ఆలయం ప్రారంభింపటి నుంచి ఈ దొంగతనాలు జరుగుతున్నట్లు వెల్లడించింది. సీసీటీవీ ఫుటేజ్ నిఘా లేకపోవడం, లెక్కింపు ప్రక్రియపై నియంత్రణ కొరవడడం, భద్రతా నివాళని కేవలం కాగితాలకే పరిమితం అవడం వంటి దొంగతనాలకు దారితీశాయని తెలిపింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ తన పదవికి రాజీనామా చేశారు. తన మాజీ డ్రైవర్ రామ్ చరణ్ యాదవ్ అరెస్టుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఒక వార్తని మనం చూడొచ్చు. చూడండి, దేవుడి గుడిలో ఎంత చాకచక్యంగా, ఎంత తెలివిగా సీసీ ఫుటేజ్కి అడ్డం నించుకొని ఒకవైపు, మరోవైపు
బ్యాంకుకి ఈ డబ్బులు వేసేటప్పుడు, తీసుకునేటప్పుడు ఒకవైపు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందుల నిర్లక్ష్యం వల్ల ఒకవైపు, ఈ విధంగా ప్రతిసార్లు అక్కడ 2024లో ఆ గుడి ఓపెన్ అయితే అప్పటి నుంచి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయంట పలుమార్లు. సిట్ గుర్తించింది. దానికి అక్కడ ఉన్నటువంటి ఆయన రాజీనామా చేశాడు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కూడా చంపత్ రాయ్ రాజీనామా చేశారు. దానికి మన అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే లేదు యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడుకుంటున్నారు. అయోధ్య కేసులో దోషులు తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటించాడు. సిట్ తన నివేదిక ఇవ్వగానే నిందితులను అరెస్ట్ చేశామని, కీలక వ్యక్తులను కాపాడే సిట్ ఏర్పాటు చేశామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ట్రస్టును రద్దు చేసి విరాళాల కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయోధ్య కేసు బీజేపీ పాలిట లంకగా మారుతుంది, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు అంటూ పలు వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి దాని గురించి ఈరోజు దాంట్లో వార్త రాశారు. దేవుడిని గుడిని కదండి, దేవుడు అదే అంటారు కదా, గుడిలో లింగాన్ని కూడా చేసే రకం. డబ్బు ఎవరికి చేదు కాదు, అది దేవుడిదైనా కానీ మనుషులదైనా కానీ అటుకేలకు డబ్బులు మాత్రం చాలా ఈజీగా తీసుకునేటట్టు చూస్తాం. పోతే ఇంకొక వార్త అండి, సింధూర్ అమరవీరులు వీరే అధికారికంగా పేర్లు ప్రకటించినటువంటి కేంద్రం అంటూ ఒక వార్తని చూడొచ్చు. అలాగే అదే పహల్గామి దాడులు జరిగాయి కదా అండి, అదొక ఆపరేషన్ సింధూర్లో చాలా మంది అమరవీరులు చనిపోయారు. వాళ్ళ పేర్లను వివరించింది కేంద్ర ప్రభుత్వం. దాని గురించి ఈరోజు ఒక వార్తని చూడొచ్చు. సింధూర్ అమరవీరులు వీరే పహల్గాం దాడుల్లో ప్రతీకారంగా గతేడాది పాకిస్తాన్ పై జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన దేశం కొంతమంది వీర జవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరవీరు పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్లో 5గురు స్థానిక సిబ్బందులతో పాటు ఓ అగ్నివీరు దేశం కోసం పోరాడడం, వీరమరణం పొందడం వీరి పేర్లను ఢిల్లీలోని ఇండియా గేట్ ఆఫ్ సర్కిల్ జాతీయ యుద్ధ స్మారకం వద్ద ట్యాగ్ చక్రి 3D నంబర్ గోడపై ఏర్పాటు చేసి ప్రత్యేక శిలాఫలకాలపై ఏర్పాట్లు చేశారు. వారి యూనిట్ల పేర్లు వివరాలు ఇలా ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లని ఇచ్చారండి. ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా అండి, పహల్గాం దాడుల్లో వాళ్ళ పేర్ల గురించి ఇచ్చారు. శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు రాస్తారంట. దాని గురించి ఒక బ్యానర్ వార్తను ఇచ్చారు. సో మొదటి పేజీలో మొదటి అడిషనల్ లో ఉన్నటువంటి కంటిన్యూషన్ వార్తలని మనం ఒకసారి చూద్దామండి. సో అయితే పోతే ఇక్కడ కనీస జాగ్రత్తలతో గరిష్ట ప్రమాదాలకు అడ్డుకట్ట. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటండి. కనీస జాగ్రత్తలతో గరిష్ట ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చు అంటూ కరెక్టేనండి. సాయంకాలం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే డ్యూటీలకు వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ, వెళ్ళి వస్తూ మందు తాగేసి వచ్చి, అంటే లిక్కర్ తాగేసి వచ్చేవాళ్ళు కానీ, ఎంతమంది ఆ టైంలో ఎక్కువ మంది చనిపోతున్నారో ఒక నివేదిక ఇచ్చారు. అప్రమత్తంగా ఉంటే ఏటా వేల మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి వార్త ఈ రోజు ఈనాడులో రాశారు. రోజుకు 24 గంటలు, ప్రతి 3 గంటలకు ఒక భూభాగం పరిగణిస్తే మొత్తం సమయానికి 8 భాగాలుగా విభజించవచ్చు. ఉదయం 6 నుంచి 9కి, 9 నుంచి మధ్యాహ్నం 12కి, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలకి, మధ్యాహ్నం 3 నుంచి సాయంకాలం 6 గంటలకు, సాయంకాలం 6 నుంచి రాత్రి 9కి, 9 నుంచి 12కి, రాత్రి 12 నుంచి 3 గంటలకు, తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల సమయాన్ని వర్గీకరించవచ్చు. అంటే ఒక్కో భాగంలో 12.50% సమయం ఉంటుందన్నమాట. కానీ వీటిలో సాయంకాలం 6 నుంచి 9 గంటల మధ్య అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే పరిస్థితిని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2020 నుంచి 2024 వరకు వరుసగా 5 ఏళ్లలో ఇదే గణాంకాలు నమోదవడం గణాంకం. ఈ సమయంపై అధికారులు యంత్రాంగ ప్రమాణాలతో పాదచారులకు ప్రత్యేక దృష్టి సారిస్తే రాష్ట్రంలో ఏటా సగటున 4,364, అంటే 21 నుంచి 22% ప్రమాదాలు నియంత్రించవచ్చు. వేల మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఈ వ్యవధిలో ప్రతి గంటకు సగటున 4 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూల కారణాలు గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టగలిగితే వీటిని అడ్డుకట్ట వేయొచ్చు అంటూ ఒక బ్యానర్ వార్తని చాలా క్లియర్ గా కూలంకుషంగా ఈనాడు వారు ఒక వార్తని రాశారండి.
ఈ సమయంలోనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? దాని గురించి ఒక వార్తని రాశారు. అదేవిధంగా ఏ ఏ సంవత్సరంలో సాయంకాలం 6-9 గంటల వరకు ఎంతమంది ఎప్పుడు చనిపోయారు అనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. దీనికి ప్రధాన కారణాలేంటో కూడా ఇచ్చారండి. సూర్యాస్తమయం సమయంలో వెలుతురు తగ్గ చీకటి పడడం వల్ల వాహనదారులు రోడ్లకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడం, రోజంతా పని చేసి అలసిపోవడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత లోపించడం, త్వరగా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం, రోడ్డు దాటే క్రమంలో పాదచారులు చీకటిలో వాహనాలు సరిగ్గా గుర్తించకపోవడం, ఈ కారణాల వల్ల సాయంకాలం ఆ సమయంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటూ ఈ కారణాలతో చాలా క్లియర్‌గా చెప్పారండి. సో, పోతే ఇంకొక వార్తకెళ్దాం. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు అధికారులకు జారీ చేసినటువంటి విషయాల గురించి ఒక వార్తని మనం చూడొచ్చు. అధికారులు ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో విధిగా పర్యటించి గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సీజనల్ వ్యాధుల నివారణకు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాకు, దోమల నియంత్రణ తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దందే, కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం మాట్లాడారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. ఇది చెప్పాం కదా అండి, జ్వరాలు విజృంభిస్తున్నాయని. దాని కంటిన్యూషన్ వార్తే ఇక్కడ ఇచ్చారండి. 2392 మలేరియా కేసులంట అండి మనకు మొత్తం. అల్లూరు మన్యం జిల్లాలో కూడా డెంగ్యూ జ్వరాలు, మలేరియా, తిరుపతిలో అంతా వచ్చినటువంటి దాని గురించి ఇక్కడ ఇచ్చారు. ఇందాక చెప్పుకున్నాం కదండి, మనకు జొన్నగిరి దగ్గర మన బంగారం తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. దాని గురించి అక్కడ ఫోటో వేశారు. ఇక్కడ దీని కంటిన్యూషన్ ఇచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసినటువంటి బంగారు బిస్కెట్ బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల బిస్కెట్లు లభ్యమవుతున్నాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ చిత్రంతో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ మొదటి ఉత్పత్తి ముద్ర వేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అంటూ కర్నూలు నగరంలో షరాబ్ బజార్లో కొందరు వ్యాపారస్తులు ఈ బిస్కెట్ను కొనుగోలు చేశారు అంటూ, అంటే కొత్తగా తయారు చేసింది కదా అండి, మన బంగారం మన జొన్నగిరి దగ్గర చేశారు అని చెప్పి అక్కడ ఆ ముద్ర వేసి మన ఆంధ్రప్రదేశ్ లోగో వేసి మార్కెట్లోకి విడుదల చేశారంట. దాని గురించి చేశారు. పోతే ఇంకొక వార్త అండి, నెట్ సరిగా లేదు. ఒప్పంద ఉద్యోగిగా చేరి కోట్లకు పడగలెత్తి అని ఒక బ్యానర్ వచ్చేశారు. అనిశా వలలో తిరుపతి ఏసీబీ ఎన్విరాన్మెంట్ సీనియర్ ఇంజనీర్ అంట అండి. దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఏపీ కాలుష్య నివారణ మండలి తిరుపతి జోనల్ కార్యాలయ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ జితేందర్ మునిప్రసాద్ అవినీతి నిరోధక శాఖ ఉచ్చులో పడ్డాడు. ఆదాయ నెట్ సరిగా లేకపోవడం వల్ల ఇలా బ్లర్గా వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అభియోగంపై కర్నూలు రేంజ్ అనిసా డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో 7 బృందాలు శుక్రవారం కర్నూలులోని ఆయన స్వగృహంతో పాటు తిరుపతి, హైదరాబాద్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు. మునిప్రసాద్ ఖరీదైన ఇంటితో పాటు పలు స్థిర చరాస్తులు కలిగి ఉన్నారని, వాటి విలువకు 4 కోట్ల పైన ఉంటుందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్ విలువ వీటికి అంతకు మించి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈయన ఏసీబీకి చిక్కారంట. దాని గురించి ఒక వార్తని రాశారు. ఎవరికీ డబ్బు చేదు కాదండి. అతి తక్కువ కాలంలో డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా దోచుకోవాలి అని ఉన్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది కూడా అలాగే సద్వినియోగం చేసుకున్నాడు. పోతే ఇదేనండి, శిథిలాల కింద దగ్గర దాపు 50,000 మంది ఉన్నారని చెప్పి చేశారు కదా, దాని కంటిన్యూషన్ వార్తే ఇక్కడ ఇచ్చారు ఈనాడులో. నెట్ సరిగా లేకపోవడం వల్ల పొద్దున్నే నైట్ వర్షం, కరెంట్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అయినా
మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు చేపడుతున్నారు. 50,000 మంది ఆచూకీ కనబడటం లేదు. తినడానికి తిండి లేదు. దాని గురించి చాలా ఇబ్బందులున్నాయి. మనం సానుభూతి తప్ప ఏం చూపించలేం. ప్రకృతి వినాశనం కాబట్టి. సో, పోతే ఇంకొక వార్తండి. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులకు 26,000 కోట్ల బకాయిలు ఇచ్చిందంట అని ఒక వార్తను చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు మాట్లాడినటువంటి దాని గురించి. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులకు 25,000 కోట్లు బకాయిలు పెట్టారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ నారాయణ తెలిపారు. ఓహ్! నెట్ సరిగా లేదండి. ఒక్క నిమిషం. అంటూ ఒక వార్త చెప్పారు. ఇది మన ఇంటి మహాలక్ష్మి గురించి ఎక్కువగా ఆడపిల్లలు దత్తత తీసుకుంటున్నారు కదా. ఇతర దేశాల్లో ఎంతమంది దత్తత తీసుకున్నారు, మన దేశంలో ఎంతమంది దత్తత తీసుకుంటున్నారు, మగపిల్లలు ఎంతమంది తీసుకుంటున్నారు, ఆడపిల్లలు ఎంతమందిని తీసుకుంటున్నారు అన్న విషయం గురించి చాలా క్లియర్గా కూలంకుషంగా ఇక్కడ రాశారు. పోతే నెక్స్ట్ పేజీలోకి కూడా వెళ్దామండి. నెక్స్ట్ పేజీలో మొత్తం అడ్వర్టైజ్మెంట్ వేశారు. సో ఇదండి, సాక్షికి వెళ్దాం. సాక్షిలో బ్యానర్ వార్తలు ఏమున్నాయో ఒకసారి చాలా క్లియర్గా కూలంకుషంగా చర్చించుకుందాం. పోతే సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తలు ఏంటో ఒకసారి మనం చూద్దామండి. కొంచెం నెట్ సిగ్నల్ కొంచెం ఇబ్బందిగా ఉంది, తప్పుగా తీసుకోవద్దు. అది మొబైల్ కనెక్ట్ చేసుకున్నా కూడా కుదరట్లేదు. సో పోతే ఈరోజు సాక్షిలో బ్యానర్ వార్తలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. బ్యానర్ వార్తలు: అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, ప్రైవేట్ పార్టీ అంటూ సంపదని సృష్టించకపోగా ఉన్న ఆస్తులనే ఊడి చేస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్ అంటూ ఒక బ్యానర్ వార్తని రాశారు. ఇంట్రెస్టింగ్ వార్త. అదేంటో ఒకసారి చూద్దాం. గత ప్రభుత్వంలో 95% పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు తాజాగా ప్రైవేట్ చేతుల్లోకి. రామాయపట్నం పోర్టు నిర్వహణ టెండర్లు బాబు సర్కార్ పచ్చజెండా. ప్రభుత్వ విలువైన ఆస్తుల స్కామ్ల కోసం ప్రైవేటుకు దారాదత్తం. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు పరిధి కుదింపు. ఇప్పటికే జువ్వన్ల దిన్ని అరబ్ ప్రైవేట్ సంస్థకు పరం. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులన్నీ వరుసగా ప్రైవేటీపరం. కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ, టూరిజం శాఖ హోటళ్లు, ఫిషింగ్ హార్బర్లు, పోస్టర్లు అంతా ఫర్ సేల్. ఎలక్ట్రికల్ బస్సుల పేరిట ఆర్టీసీ ప్రైవేటీకరణ రంగం సిద్ధం. విలువైన సంస్థల ఆస్తులు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా ఖరీదైన ప్రభుత్వ భూములను బంధువులకు భూసంతర్పం. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇది వేరేదండి. ఇప్పుడు అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి అంటూ అంటే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు అంటే రామాయపట్నం పోర్టు ఇవన్నీ టూరిజం హోటల్స్, పార్కులు ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు అని ఒక విషయంలో ఇవన్నీ చేశారు. సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తిని ఊడి చేస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్ అని చెప్పి సాక్షిలో రాసుకొచ్చారు. సో పోతే మంత్రి సంధ్యారాణి ఇంటికి ముట్టడించినటువంటి టీచర్లు అంటండి. దాని గురించి ఒక చిన్న వార్త రాశారు. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ఇంటి ఎదుట గిరిజన గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు శుక్రవారం ధర్నా చేశారంట. దాని గురించి ఒకసారి రాశారు. ఉద్యోగుల బకాయిలకు బదులు భూములు ఇవ్వాలి అంటూ ఒక వార్తని చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సి వచ్చిన 35,000 కోట్ల బకాయిలు బదులుగా ప్రభుత్వ భూములను మార్కెట్ ధరలకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడినటువంటి విషయాన్ని గురించి మనం చూడొచ్చు. పోతే ఇక్కడ ఒక వార్త అండి. మీ ఓటు ఉండాలంటే ఏంటి సార్ అంటే సార్ గురించి అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ మనకు ఓట్ల జాబితా జరుగుతుంది కదండి, దాని గురించి ఇచ్చారు. అందుబాటులో అందకపోతే వెంటనే బిఎల్ఓను పట్టించుకోండి అంటే ఈ సాక్షి వాళ్ళు దీని గురించి రాస్తున్నారంటే అసలు దాని గురించి అవసరం లేదు. పోతే అనంతలో హై టెన్షన్. జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసలలోనే డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులు వైఎస్ఆర్సీపీ చేపట్టేటువంటి శాంతియుత దీక్షకు వెళ్లిపోకుండా పార్టీ నేతలు శ్రేణులు అడ్డగంట. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కార్యక్రమంలో వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుపై బయట నిరసన తెలుపుతున్నటువంటి వెంకటరామరెడ్డి. తాడిపత్రిలో పెద్దిరెడ్డి ఇంటిని
ఆందోళన కార్యవర్గంలో మాజీ ఎంపీ తల్లూరి, గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టు అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. ఈరోజు పెద్దగా లేదండి, కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మనం చాలా అంత ఇంట్రెస్ట్‌గా చెప్పుకోలేకపోతా ఉన్నాం. కొంచెం బ్లర్ వచ్చేస్తా ఉంది. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా కూడా ఉంది. ఏమీ అనుకోవద్దు. దాని గురించి ఇచ్చారు. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ వార్త, ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటూ ఒక వార్తనైతే రాశారు. 3లో వచ్చి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టినటువంటి తీర ప్రాంతం అభివృద్ధి. కొంచెం బాగా వినాలండి. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టించినటువంటి తీర ప్రాంతం అభివృద్ధి 26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్లు సెంటర్లో శ్రీకారం. ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టినటువంటి సరికొత్త చరిత్ర అంటూ ఒక వార్తని సాక్షి కాబట్టి రాసుకొనొచ్చారు. దాని గురించే వార్త ఉందండి. ఇంకేం లేదు. పోతే రాష్ట్రంలో 2 రోజుల పాటు వానలు, ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులతో పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది అంటూ ఒక వార్తని బ హెడ్‌లైన్స్‌లో రాసుకొచ్చారు. సో, ఇదండి. కొంచెం ప్రాబ్లమ్ ఉంది. నైటు వర్షం కారణంగా మనకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పవర్ కూడా ఇప్పుడే వచ్చింది. దానికని ఇంతటితో ముగిస్తున్నాం. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఎవరినైనా షేర్ చేయండి. థాంక్ యూ.